మహబూబ్ నగర్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. 3 నెలల నుంచి జిల్లాలోనే మకాం వేసి హడలెత్తిస్తోంది. వీరన్నపేట, టీడీగుట్ట పరిసర ప్రాంతాల్లో తరచూ కనిపిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఫారెస్ట్ అధికారులు 4 బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బంధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ చిరుత చిక్కటం లేదు. ఇక చుట్టుప్రక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, ఖచ్చితమైన పరిస్థితుల్లో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలంటున్న డిఎఫ్ఓ సత్యనారాయణతో మా ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట కావచ్చు, అలాగే వీరన్నపేటలో కావచ్చు, చిరుతపులి కనిపించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మళ్ళీ గత 2 రోజుల నుంచి ఈ యొక్క చిరుతపులి మళ్ళీ కనిపించిన దృశ్యాలు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పవచ్చు. అసలు ఆ చిరుతపులిని ఎలా పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అంతేకాకుండా ఎన్ని బోన్లు ఏర్పాటు చేశారనే విషయం మాట్లాడడానికి మనతో మహబూబ్ నగర్ డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు చిరుతపులి గతంలో మనం చూసాం, అయితే 3 నెలల కింద ఈ యొక్క చిరుతపులి కనిపించిందని తెలిసిందే. అయితే మళ్ళీ 3 రోజుల నుంచి మళ్ళీ ఒక చిరుతపులి కనిపించినట్లు మీరు ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్లో కనిపించింది. అంటే ఈ యొక్క చిరుతపులిని పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు అవును, మనకు గత 2 నెలల నుంచి అక్కడ వీరన్నగుట్ట దగ్గర చిరుతపులి సంచారం ఉంది. యాక్చువల్గా చిరుతపులి ఉండడానికంటే అది ఫారెస్ట్ ఏరియానే, ఓల్డ్ ఫారెస్ట్, ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. సో దానికి స్థావరం మంచిగా ఉంది. కాకపోతే అక్కడే ఉండట్లేదు, అది పోతుంది వస్తుంది 15 రోజులకు ఒకసారి మనకు కనబడుతుంది. సో దీన్ని మనం మధ్యలో కూడా ఏమి వదిలిపెట్టలేదు, కంటిన్యూగా మనము బోన్లు పెట్టడం ఉన్నది. అప్పుడు పెట్టినవే బోన్లు, ఒక 4 బోన్లు ఏర్పాటు చేసినాము. ట్రాప్ కేజెస్ అంటాము, అట్లనే ట్రాప్ కెమెరాలు కూడా పెట్టాము. సో ట్రాప్ కెమెరాలలో అప్పుడప్పుడే కనబడుతుంది, రెగ్యులర్గా అక్కడే ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. కానీ సో దానికి బేసిక్గా చేయాల్సినటువంటి ప్రయత్నం అదే, ఇంకా వేరే ప్రయత్నం ఏ రకంగా కూడా మనం చేయడానికి ఉండదు. ఎందుకంటే అడవి జంతువుని పట్టాలంటే చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి మొట్టమొదలుగా చేయాల్సిన పని ఏమిటంటే కేజెస్ పెట్టడము. అదేవిధంగా అది ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకందరికీ మనం జాగ్రత్తలు చెప్పినాం, అదే జాగ్రత్తలు తీసుకోవాలి. మన డిపార్ట్మెంట్ స్టాఫ్ అంతా కూడా రెగ్యులర్గా అక్కడ పెట్రోలింగ్ చేయడము, నైట్ అండ్ డే ప్రజలకు కావాల్సినటువంటి జాగ్రత్తలు కూడా మనం తెలియజేస్తున్నాము. సో దీనికి వేరే మార్గం ఏం లేదు. అడవిలో ఉన్నదానికి మనం వాల వేసి పట్టాలి ఇట్లా అని అంటారు, కానీ అట్లాంటివి చేయడానికి ఉండదు. ఎందుకంటే అది చాలా ఫెరోషియస్గా ఉంటుంది. ఒక్కోసారి దాని బిహేవియర్ మనం ప్రిడిక్ట్ చేయలేం, ఎట్లా బిహేవ్ చేస్తా అనేది. సో ఇప్పటి వరకు చూసినట్టయితే ఈ 2 నెలల నుంచి కూడా ఆ చుట్టుపక్కల రైతుల పొలాల దగ్గర పశువులు కూడా ఉన్నాయి, కానీ ఏ పశువు మీద కూడా అటాక్ చేయలేదు చిరుతపులి. ఎందువల్ల అంటే ఇప్పుడు మనకు ఆ డంప్ యార్డ్ ఉన్నది, డంప్ యార్డ్ దగ్గర కుక్కలు ఉన్నాయి, కుక్కల్ని ఎక్కువ వేటాడుతుంది, అది తింటుంది, మంచి ఫుడ్. అట్లనే ఫారెస్ట్ ఏరియాలో మీకు చూసినట్టయితే ఇవి అడవి పందులు ఉన్నాయి. సో వాటికి సంబంధించిన ఆహారం సరిపడా దొరుకుతుంది కాబట్టినే అక్కడ తిరుగుతుంది. అది అక్కడ ఆహారం దొరుకుతుంది మెయిన్గా, కాబట్టి తిరుగుతుంది. ఉండడానికి కూడా కొద్దిగా సేఫ్టీగా ఉంది కాబట్టి ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏ రకంగా చూసినా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ఈ 2 నెలల నుంచి జరగలేదు. కాకపోతే ప్రజలు కూడా మనకు కోఆపరేట్గానే ఉంటున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు మనమే తీసుకోవాలి, ఎందుకంటే అది వైల్డ్ యానిమల్, దాని స్థావరం అదంతా కూడా ఫారెస్ట్ ఏరియానే ఒకప్పుడు మొత్తాన్ని కూడా. ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే అడవి శాఖకు సంబంధించిన ఏదైతే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారో ఆ యొక్క చిరుతపులిని పట్టుకోవడానికి బృందాలు ఏం కాదు, మనం పట్టుకోవడం అనేది బోన్లు పెడతాము, బోన్లలో మేకపిల్లలు పెడతాము. సో దానికి ఏదైనా ఫుడ్ దొరకలేదు, ఆకలిగా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే సడన్గా బోన్లో మేకపిల్ల ఉంది కాబట్టి అని వచ్చినప్పుడు దానిలో ట్రాప్ అయిపోతుంది, అది మెయిన్. సో అవి రెగ్యులర్గా పెట్టి మనకు ఈ కెమెరాలు కూడా ఉన్నాయి, అవి మానిటర్ చేస్తారు. రోజు పొద్దున్నే వెళ్ళి చూడడము, ఏమైనా కనబడిందా, ఎటువైపు మూమెంట్ ఉన్నది, అదంతా చూసుకుంటాం మేము. అయితే ఈ బృందాలన్నీ ఏమిటంటే ప్రజలకు అవగాహన కల్పించడానికి, ప్రజలకు కొద్దిగా భయపడకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు ఆ చుట్టుపక్కల తిరుక్కుంటూ డే అండ్ నైట్ 24 hours అన్ని బృందాలంటే ఒక టీమ్స్ తయారు చేసి వేసామన్నమాట మేము. ముఖ్యంగా ఎన్ని బోన్స్ ఏర్పాటు చేశారు? ఇది శీతాకాలం కదా, ఏదైతే చింతోల పండ్లకు కావచ్చు, కొంతమంది ఏదైతే రైతులు కావచ్చు ఆ యొక్క ప్రదేశాలకు అడవికి వెళ్తుంటుంటారు. అయితే వాళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పబోతున్నారు? వాళ్ళకి రైతులకైనా ఎవరికైనా కూడా ఇప్పుడు సీతాఫలాలు పెద్ద, అది చిన్న ఏరియా గుట్ట, అక్కడ సీతాఫలాలు అంత పెద్దగా ఏమి ఉండవు. సీతాఫలాలు దొరికే ఏరియాస్ అన్నీ వేరే ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి.
ఇప్పుడు అక్కడ చిరుతపులి ఉన్నప్పుడు పోవడం అంత అవసరం లేదు, ఎవరికి కూడా వెళ్ళకుండా ఉండడమే మంచిది. అక్కడ ఏం అవసరం ఉంటుంది. అట్లనే చుట్టుపక్కల ఉన్న రైతులైతే వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు. రైతులు ఎప్పటికి కూడా ఇప్పుడు మనకు ఊర్లలో చూసినట్టయితే ఇది ఇక్కడ ఒక్క దగ్గరనే కాదు, కోయలకొండలో కనబడింది, యనమన్గండ్లలో కనబడింది, అట్లనే వేరే జిల్లాలలో కూడా ఇట్లా కనబడుతుంది. మనకు రంగారెడ్డిలో కానీ, ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆ ఏరియాలో కానీ ఇవన్నీ కనబడుతున్నాయి. చిరుతపులులు ఎక్కువ సంచారం అంటే ఉన్నాయి. సో అవి మన దగ్గర ఇంకా ఫారెస్ట్ ఏరియాలో తిరుగుతుంది. అది ఇట్లా టౌన్లో కానీ ఇట్లాంటి ఎక్కడ రాలేదు. కాకపోతే ఏమిటంటే మనకు న్యాచురల్గా ఉండే భయం ఉంటుంది. బట్ నేను చెప్పడం ఏంటంటే దానికి ఒక అవగాహన ఏర్పరచుకొని రైతులు కానీ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ఇళ్ళల్లో ఉండేటువంటి వీళ్ళు కానీ ప్రజలు కానీ మనం ఇంతకుముందు ఇచ్చిన సూచనలను పాటించాలి. ఎట్లా అంటే ఒంటరిగా వెళ్ళొద్దు, అన్నెసెసరీగా గుట్ట వీధికి వెళ్ళొద్దు, అదేవిధంగా పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టొద్దు. ఇవన్నీ కూడా వెళ్తే గుంపులుగా నైట్ పూట ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే వెళ్ళడము. మా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ నంబర్లు కూడా ఇచ్చాము. వీళ్ళకి కాల్ చేసినా కూడా వస్తారు, వాళ్ళకి ఎక్కడైనా అవసరం ఉంది వెళ్ళడానికి. అట్లాంటిది ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు ఇంతవరకు. కాబట్టి మేము చెప్పిన సూచనలు పాటించుకుంటూ వాళ్ళ జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టయితే మంచిది అనేది మళ్ళీ మనం చెప్తున్నాం. ఓకే, ఇది ఏదైతే ఎంతో అవసరం ఉంటే కానీ అక్కడ ఆ యొక్క ప్రదేశాలకు వెళ్ళకూడదు. అంతేకాకుండా వెళ్ళేటప్పుడు మా ఏదైతే అడవి శాఖకు సంబంధించిన ఏదైతే నెంబర్స్ కూడా వాళ్ళకి ఇచ్చామో వాళ్ళు కాల్ చేస్తే మేము కూడా వారితో సహా వస్తామని చెప్పి ఈ యొక్క చిరుతపులిని పట్టుకోవడానికి 4 ఏదైతే బోన్లను ఏర్పాటు చేశామని, అంతేకాకుండా సీసీ ఫుటేజ్లను కూడా ఏర్పాటు చేశామని ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సత్యనారాయణ గారు చెప్తున్న విషయం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో రహీం 6 టీవీ మహబూబ్ నగర్.